అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ప్రశ్న రావణంలో మొదటి కేసు పెట్టినప్పుడే మార్పు వచ్చుంటే బాగుండేది అనిపించిందండి నాకు. నేను కూడా చెప్పాను, వద్దు అంత ఎక్కువ అగ్రెసివ్ అయిపోతున్నాడు, ఓవర్ యాక్షన్ అయిపోతుంది, దయచేసి తగ్గితే మంచిది అని. అతను తగ్గలేదు సరి కదా, ఇంకా అతన్ని రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోయాడు. బెయిల్ వచ్చే ప్రతిసారి అతను ఏదో విజయం సాధించినట్టు ఆ పక్క ప్రకాష్ రాజ్ అక్కడెక్కడి నుంచో అతని వీడియోలు మాట్లాడడం, ఇంకొకటి మాట్లాడడం, అతనికి ఏదో నేను చేసేది ఏదో గొప్ప అనుకున్నాడండి. వన్ బై వన్ బెయిల్స్ వస్తూ ఉంటే, సరే ప్రభుత్వం నా మీద చిన్న కేసులే పెడుతుంది, నన్ను జస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం అనుకుంటుందని అతను గ్రహించలేకపోయాడు. గ్రహించలేక నేనంటే భయపడుతున్నారా, నేను నిరాదీక్ష చేస్తాను, నేను ఇంకోటి చేస్తాను, నాకు 500 మంది పోలీసులు పెడతారా, ఇది చేస్తారా అది చేస్తారని చాలా ఎక్కువ ఓవర్గా మాట్లాడాడు సార్. ఎందుకంటే అతనికి పోలీస్ ప్రొటెక్షన్, ఎందుకంటే ప్రజలు అతను కొట్టి చంపేసేలాగా ఉన్నారు, అందుకని పోలీస్ ప్రొటెక్షన్ ప్రభుత్వం ఇచ్చింది. అయినా కూడా దాన్ని కూడా అతను మిస్యూజ్ చేసుకున్నాడు. ఈ రోజున ఉపా చట్టం ప్రకారం అతని మీద కేసు నమోదైంది. ఉపా చట్టం అంటే తెలుస్తుంది మీకు, కొన్ని రోజులు గడిచే కొద్దీ దాని తీవ్రత తెలుస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇతను గతంలో చాలా వీడియోలు మాట్లాడాడు, ఎప్పుడు అతను జై భీమ్ అన్న మాట మాట్లాడలేదు. ఇతను అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి జై భీమ్ అంటున్నాడు, అక్కడెక్కడో పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు రోడ్డు మీద 2-3 కూర్చొని జై భీమ్ అంటున్నారు. ఇప్పుడు ఎందుకు అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకుంటున్నారు? మీరు ఒక పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చిరంజీవి ఫ్యామిలీ మీద మాట్లాడారు, ఈ రావణ అనే వ్యక్తి గురించే చెప్తున్నాను. చిరంజీవి గారి ఫ్యామిలీని విపరీతంగా దూషించాడు. చిరంజీవి గారికి అంబేద్కర్ గారికి చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే ఏం శత్రుత్వం లేదే, దళితులు ఎవరికి చిరంజీవి గారి ఫ్యామిలీతో శత్రుత్వం లేదే. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో అకారణంగా దూషించారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడున్న దళితులు ఎవరికి, దళిత క్రైస్తవులకి పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద శత్రుత్వం ఏమీ లేదు, మాకేం అన్యాయం చేయలేదు. ఇంకా చెప్పాలంటే దళిత క్రైస్తవులకి అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇతని పర్సనల్ ఎజెండా ఉంది. ఒకటి, ప్రకాష్ రాజ్ కోసం ప్రకాష్ రాజ్ రెచ్చగొట్టడం వల్ల చిరంజీవి గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, భయపచ్చంగా తిడతాడు ఇతను. అలాగే ఇప్పుడు వైసీపీ ఆడేస్తున్న ఆటలో భాగంగా ఈ జాడ శ్రవణ్ గాడో మరొక ఐఏఎస్ విజయ్ కుమారో, ఈ పేటీఎం టీమ్స్ కొంతమంది ఉన్నాయి ఇతను సపోర్ట్ చేసి రెచ్చగొట్టి వీళ్ళని సాటిస్ఫై చేయడానికి, వైసీపీని సాటిస్ఫై చేయడానికి ఇతను కూటమి ప్రభుత్వాన్ని నిష్కారణంగా లేని అపోహలు క్రియేట్ చేసి చాలా దారుణంగా అటాక్ చేసేవాడు. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం నాకు తెలిసి చాలా కఠినమైన చర్య తీసుకుంది. ఎందుకంటే ఇలాంటోడు ఏదైనా పార్టీలో ఉండి మాట్లాడితే ఓకే, ఎందుకంటే వైసీపీలో ఎంతకంటే దరిద్రంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఎంతకన్నా బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, అది రాజకీయం అయిపోద్దండి. కానీ వీళ్ళు అతి తెలివితేటలతో మేము రాజకీయానికి సంబంధం లేకుండా కులం మతం మూసుకేసుకుని మేము కూటమిని అటాక్ చేసేస్తాం, ఈ కులాన్ని మతాన్ని శత్రువుని చేసేస్తాం, ఇతర కులాలకి శత్రువుని చేస్తామని వీళ్ళు ఆడిన ఓవర్ యాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్ గేమ్ ఏదైతే ఉందో ఈరోజు దాంట్లో వీళ్ళు చిక్కుకున్నారు. కుల మతాలని రెచ్చగొట్టే విధంగా ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్గా ఎవరెవరైతే ఇలాంటివి చేస్తారో వాళ్ళ మీద ప్రభుత్వం ఉపయోగించే ఒక వజ్రాయుధం అది. దాని తీవ్రత ఏంటి తెలుస్తుంది. ఎందుకంటే మన చట్టాల్లో ఉన్న లొసుగులు, మన చట్టాల్లో ఉన్న లోపాలని పట్టుకుని ఈ జాడాగాడో మరొక మాడాగాడో ఎవడో ఒకడు వచ్చి ఎవరిని పడితే వాళ్ళని తిట్టేసి ఆ తిట్టిన దానికి పెద్ద కేసులు వెంటనే బెయిల్ వచ్చేద్దని మీరు చట్టాల్లో ఉన్న లొసుగులు వాడుకుని మీరు తప్పులు చేస్తూ ఉంటే మిమ్మల్ని కంట్రోల్ చేసే గవర్నమెంట్కి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి? మరి ఆఫ్టర్ ఆల్ మీరే ఇన్ని తెలివితేటలు చూపిస్తూ ఈ రోజున మీరు రాజ్యాంగానికి చట్టాలకి విరుద్ధంగా అందరినీ తిట్టేసి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు రాజ్యాంగాన్ని పాటించాలి, చట్టాన్ని పాటించాలని మీరు నీతులు చెప్తా ఉంటే ఎవడు వింటాడు? ఈ రోజున ప్రజాగ్రహం ఉంది మీ మీద. మీరేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మేమేదో పోరాట యోధులు, అందుకే మా మీద ప్రభుత్వం కేసులు పెడుతుందని మీరుగా ఫీల్ అయిపోతున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని చేత్కరిస్తున్నారు, చేదరించుకుంటున్నారు. ఈవేళ మీరు మాట్లాడిన ప్రతి మాట, అన్లాఫుల్గా మాట్లాడిన ప్రతి మాట ఈ రోజున సోషల్ మీడియాలో మొత్తం ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రజా వ్యతిరేకత ఉంది. మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని నిష్కారణంగా చాలా పెద్ద పెద్ద మాటలతో దూషించారు. మీ మీద కేసు పెడితే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మెజారిటీ ప్రజలు ఆనందపడే పరిస్థితి ఉంది ఈ రోజున రాష్ట్రంలో. ఇక మిమ్మల్ని ఎందుకు ఉపేక్షిస్తుంది గవర్నమెంట్? పడింది కేసు. ఉపా చట్టం గురించి నేను రేపు ఎల్లుండి చెప్తాను ఇంకా పూర్తిగా. ఇదేం జరుగుతుందో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఒకడొకడికి. ఒక్కొక్కడు ఎలా దూరం, ఇప్పటికే ఆల్రెడీ దూరం అయిపోయారు. ఆల్మోస్ట్ మేము మతం తరపున కులం తరపున మాట్లాడేస్తున్నామని వీళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చుకున్నా ఆ మతంలో కులంలో ఒక్కడు కూడా వీళ్ళని నమ్మలేదంటానికి ఉదాహరణ, నిదర్శనమే ఒక్కరు కూడా రోడ్డు ఎక్కలేదు. వీళ్ళ కుట్ర ప్రజలందరికీ మేము తెలియజేసాం, ప్రజలందరికీ అర్థమైంది. అందుకే వాళ్ళు కాముగా ఉన్నారు, కూల్గా ఉన్నారు. ప్రజలంతా కుట్ర చేసిన వాళ్ళు మాత్రం ఈ రోజున ఇరుక్కున్నారు.
దయచేసి ఇంకా మనం మీరేమి ఇంకా చేతుల కాయలకు ఆకులు పట్టుకున్నట్టే. ఇక నుంచి మీరు తగ్గినా తగ్గపోయినా ఏం చేసినా సరే చట్టం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్. అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ప్రశ్న రావణ్లో మొదటి కేసు పెట్టినప్పుడే మార్పు వచ్చుంటే బాగుండేది అనిపించిందండి నాకు. నేను కూడా చెప్పాను, వద్దు అంత ఎక్కువ అగ్రెసివ్ అయిపోతున్నాడు, ఓవర్ యాక్షన్ అయిపోతుంది, దయచేసి తగ్గితే మంచిది అని. అతను తగ్గలేదు సరి కదా, ఇంకా అతన్ని రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోయాడు. బెయిల్ వచ్చే ప్రతిసారి అతను ఏదో విజయం సాధించినట్టు ఆ పక్క ప్రకాష్ రాజ్ అక్కడెక్కడి నుంచో అతని వీడియోలు మాట్లాడడం, ఇంకొకటి మాట్లాడడం, అతనికి ఏదో నేను చేసేది ఏదో గొప్ప అనుకున్నాడండి. వన్ బై వన్ బెయిల్స్ వస్తూ ఉంటే సరే ప్రభుత్వం నా మీద చిన్న కేసులే పెడుతుంది, నన్ను జస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం అనుకుంటుందని అతను గ్రహించలేకపోయాడు. గ్రహించలేక నేనంటే భయపడుతున్నారా, నేను నిరాదీక్ష చేస్తాను, నేను ఇంకోటి చేస్తాను, నాకు 500 మంది పోలీసులు పెడతారా, ఇది చేస్తారా, అది చేస్తారని చాలా ఎక్కువ ఓవర్గా మాట్లాడాడు సార్. ఎందుకంటే అతనికి పోలీస్ ప్రొటెక్షన్, ఎందుకంటే ప్రజలు అతను కొట్టి చంపేసేలాగా ఉన్నారు, అందుకని పోలీస్ ప్రొటెక్షన్ ప్రభుత్వం ఇచ్చింది. అయినా కూడా దాన్ని కూడా అతను మిస్యూజ్ చేసుకున్నాడు. ఈ రోజున ఉపా చట్టం ప్రకారం అతని మీద కేసు నమోదైంది. ఉపా చట్టం అంటే తెలుస్తుంది మీకు, కొన్ని రోజులు గడిచే కొద్దీ దాని తీవ్రత తెలుస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇతను గతంలో చాలా వీడియోలు మాట్లాడాడు, ఎప్పుడు అతను జై భీమ్ అన్న మాట మాట్లాడలేదు. ఇతను అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి జై భీమ్ అంటున్నాడు, అక్కడెక్కడో పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు రోడ్డు మీద 2-3 కూర్చుని జై భీమ్ అంటున్నారు. ఇప్పుడు ఎందుకు అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకుంటున్నారు? మీరు ఒక పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చిరంజీవి ఫ్యామిలీ మీద మాట్లాడారు, ఈ రావణ అనే వ్యక్తి గురించే చెప్తున్నాను. చిరంజీవి గారి ఫ్యామిలీని విపరీతంగా దూషించాడు. చిరంజీవి గారికి అంబేద్కర్ గారికి చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే ఏం శత్రుత్వం లేదే, దళితులు ఎవరికి చిరంజీవి గారి ఫ్యామిలీతో శత్రుత్వం లేదే. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో అకారణంగా దూషించారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడున్న దళితులు ఎవరికి, దళిత క్రైస్తవులకి పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద శత్రుత్వం ఏమీ లేదు, మాకేం అన్యాయం చేయలేదు. ఇంకా చెప్పాలంటే దళిత క్రైస్తవులకి అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇతని పర్సనల్ ఎజెండా ఉంది. ఒకటి, ప్రకాష్ రాజ్ కోసం ప్రకాష్ రాజ్ రెచ్చగొట్టడం వల్ల చిరంజీవి గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, భయపచ్చంగా తిడతాడు ఇతను. అలాగే ఇప్పుడు వైసీపీ ఆడేస్తున్న ఆటలో భాగంగా ఈ జాడ శ్రవణ్ గాడో మరొక ఐఏఎస్ విజయ్ కుమారో ఈ పేటీఎం టీమ్స్ కొంతమంది ఉన్నాయి, ఇతను సపోర్ట్ చేసి రెచ్చగొట్టి వీళ్ళని సాటిస్ఫై చేయడానికి, వైసీపీని సాటిస్ఫై చేయడానికి ఇతను కూటమి ప్రభుత్వాన్ని నిష్కారణంగా లేని అపోహలు క్రియేట్ చేసి చాలా దారుణంగా అటాక్ చేసేవాడు. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం నాకు తెలిసి చాలా కఠినమైన చర్య తీసుకుంది. ఎందుకంటే ఇలాంటోడు ఏదైనా పార్టీలో ఉండి మాట్లాడితే ఓకే, ఎందుకంటే వైసీపీలో ఎంతకంటే దరిద్రంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎంతకన్నా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అది రాజకీయం అయిపోద్దండి. కానీ వీళ్ళు అతి తెలివితేటలతో మేము రాజకీయానికి సంబంధం లేకుండా కులం మతం మూసుకేసుకుని మేము కూటమిని అటాక్ చేసేస్తాం, ఈ కులాన్ని మతాన్ని శత్రువుని చేసేస్తాం, ఇతర కులాలకి శత్రువుని చేస్తామని వీళ్ళు ఆడిన ఓవర్ యాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్ గేమ్ ఏదైతే ఉందో ఈరోజు దాంట్లో వీళ్ళు చిక్కుకున్నారు. కుల మతాలని రెచ్చగొట్టే విధంగా ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్గా ఎవరెవరైతే ఇలాంటివి చేస్తారో వాళ్ళ మీద ప్రభుత్వం ఉపయోగించే ఒక వజ్రాయుధం అది. దాని తీవ్రత ఏంటి తెలుస్తుంది. ఎందుకంటే మన చట్టాల్లో ఉన్న లొసుగులు, మన చట్టాల్లో ఉన్న లోపాలని పట్టుకుని ఈ జాడాగాడో మరొక మాడాగాడో ఎవడో కూడా వచ్చి ఎవరిని పడితే వాళ్ళని తిట్టేసి ఆ తిట్టిన దానికి పెద్ద కేసులు ఏం వెంటనే బెయిల్ వచ్చేద్దని మీరు చట్టాల్లో ఉన్న లొసుగులు వాడుకుని మీరు తప్పులు చేస్తూ ఉంటే మిమ్మల్ని కంట్రోల్ చేసే గవర్నమెంట్కి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి? మరి ఆఫ్టర్ ఆల్ మీరే ఇన్ని తెలివితేటలు చూపిస్తూ ఈ రోజున మీరు రాజ్యాంగానికి చట్టాలకి విరుద్ధంగా అందరినీ తిట్టేసి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు రాజ్యాంగాన్ని పాటించాలి, చట్టాన్ని పాటించాలని మీరు నీతులు చెప్తా ఉంటే ఎవడు వింటాడు? ఈ రోజున ప్రజాగ్రహం ఉంది మీ మీద. మీరేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మేమేదో పోరాట యోధులు, అందుకే మా మీద ప్రభుత్వం కేసులు పెడుతుందని మీరుగా ఫీల్ అయిపోతున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని చేత్కరిస్తున్నారు, చేదరించుకుంటున్నారు. ఈవేళ మీరు మాట్లాడిన ప్రతి మాట, అన్లాఫుల్గా మాట్లాడిన ప్రతి మాట ఈ రోజున సోషల్ మీడియాలో మొత్తం ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రజా వ్యతిరేకత ఉంది. మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని నిష్కారణంగా చాలా పెద్ద పెద్ద మాటలతో దూషించారు. మీ మీద కేసు పెడితే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మెజారిటీ ప్రజలు ఆనందపడే పరిస్థితి ఉంది ఈ రోజున రాష్ట్రంలో. ఇక మిమ్మల్ని ఎందుకు ఉపేక్షిస్తుంది గవర్నమెంట్? పడింది కేసు. ఉపా చట్టం గురించి నేను రేపు ఎల్లుండి చెప్తాను ఇంకా పూర్తిగా. ఇదేం జరుగుతుందో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఒకడొకడికి. ఒక్కొక్కడు ఎలా దూరం, ఇప్పటికే ఆల్రెడీ దూరం అయిపోయారు. ఆల్మోస్ట్ మేము మతం తరపున కులం తరపున మాట్లాడేస్తున్నామని వీళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చుకున్నా ఆ మతంలో కులంలో ఒక్కడు కూడా వీళ్ళని నమ్మలేదంటానికి
ఉదాహరణ నిదర్శనమే ఒక్కరు కూడా రోడ్డు ఎక్కలేదు. వీళ్ళ కుట్ర ప్రజలందరికీ మేము తెలియజేసాం, ప్రజలందరికీ అర్థమైంది. అందుకే వాళ్ళు కాముగా ఉన్నారు, కూల్గా ఉన్నారు. ప్రజలంతా కుట్ర చేసిన వాళ్ళు మాత్రం ఈ రోజున ఇరుక్కున్నారు. దయచేసి ఇంకా మనం మీరేమి ఇంకా చేతుల కాయలకు ఆకులు పట్టుకున్నట్టే. ఇక నుంచి మీరు తగ్గినా తగ్గపోయినా ఏం చేసినా సరే చట్టం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.